పాల్కే ఉంది అని. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు దిగారు. ఖమ్మం పార్లమెంటు టికెట్ నామా నాగేశ్వరరావుకు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుతున్నారు. 5 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా తమ నేతను కాదని నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే సీఎం కేసీఆర్ పునరాలోచించి టికెట్ను పొంగులేటికి కేటాయించాలంటున్న కార్యకర్తలతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఖమ్మం టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరి దశలో ఒకే రోజు పార్టీలో చేరడం, మరికొద్ది క్షణాలు ఈవినింగ్ సాయంత్రం కల్లా బీఫామ్ తెచ్చుకొని నామా నాగేశ్వరరావు ఖమ్మంలో అభ్యర్థిగా బరిలో దిగడం అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు అదేవిధంగా కార్యకర్తలకు మింగుడు పడలేదు. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తికి టికెట్ నిరాకరించడంతో భారీగా ఉదయం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం భారీగా తరలివచ్చారు. సార్ చెప్పండి, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టికెట్ రాలేదనుకుంటున్నారు? వస్తే ఎలా ఉండేది? శ్రీనివాసరెడ్డి గారికి పార్లమెంటు సీటు వచ్చి ఉన్నట్టయితే 2014లో గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి కూడా అతను సహాయం చేసినటువంటి సహాయాలు అయితేనేమి, ఆర్థికమైన కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అతనికి ఉన్నటువంటి నిధులు ఏవైతున్నాయో సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ నిధుల్ని 100% ఆ నిధుల్ని సద్వినియోగం చేసి భారతదేశంలోనే నెంబర్ 1 ఎంపీగా గుర్తింపు పొందడం జరిగింది. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? శ్రీనివాసరెడ్డి గారికి చివరి వరకైనా టికెట్ వస్తుందని చెప్పేసి ఆలోచన చేశారు చాలామంది కార్యకర్తలు. 2014 పూర్వం ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఉనికి లేదు. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ గారు చేసిన దాన్ని అంటిపుచ్చుకొని మంచి డెవలప్ చేయడం జరిగింది. ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తాని ఇంతవరకు ఆలోచన చేసినప్పటికీ కార్యకర్తలు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోన్ చేయడం జరిగింది. చెప్పండి, టికెట్ రాలేదు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ నిరాకరించడం వల్ల ఒక బంగారు లాంటి ఖమ్మం పార్లమెంట్ సీట్ని కోల్పోబోతున్నారని మా అభిప్రాయం. శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా చేసి కార్యకర్తలకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో 100% ఎంపీ ల్యాండ్స్ ఖర్చు పెట్టిన ఏకైక ఎంపీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న. టికెట్ రాలేదు, నామినేషన్ వేయను, పార్టీలోనే కొనసాగుతా అంటున్నారు, మీరు ఎలా చూస్తారు? ఎంపీ గారు చెప్పిందని మేము కట్టుబడి పనిచేస్తాం, కానీ అసంతృప్తులు మాత్రం తృప్తిపరచలేరు. 2014 అసెంబ్లీలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? గ్రామ స్థాయిలో కార్యకర్తలని బలోపేతం చేశారు. జరగబోయే పరిస్థితుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి? సార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపించిన సత్తా ఇక్కడ ఖమ్మంలో ఉంది. ఆయనకి